చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నేతల చర్చ కొనసాగుతోంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒక స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేయనున్నారు. ఏపీ నుంచి ఖాళీ కానున్నాయి 4 రాజ్యసభ స్థానాలు. ఇందులో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవనున్న నేపథ్యంలో జనసేనకు ఒక కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అవుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్ కన్నా ముందే, కొద్దిసేపటికి ముందే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవబోతున్నాయి. ఈ జూన్ వరకే కాల పరిమితి ఉన్నప్పటికీ కూడా ఏపీఎల్ లో మొదటి వారంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 4 స్థానాలకు సంబంధించి 4 కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి దక్కే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కూటమికి, ఎందుకంటే ఆ కూటమికి వచ్చే దాంట్లో జనసేన వాటాగా ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ఆ స్థానం లింగమనేని రమేష్ గారు ఇప్పటికే ఒక అభిప్రాయానికి జనసేన వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ 4 స్థానాలకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే దామాషా ప్రకారం 3 పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా అప్పుడు వరకు జరిగాయి. అయితే ఇంకొన్ని పదవులు ఉన్నాయి, అవి కూడా పదవులను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైతే ఏ పార్టీ బలంగా ఉందో అక్కడ వారు స్థానాలు తీసుకునే విధంగా, ఇదే విధంగా ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీల మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ ఉందో స్థానిక సంస్థల్లో కూడా అదే అండర్స్టాండింగ్ లో ముందుకు పోవాలని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తే కనుక వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత 3 పార్టీల మధ్య ఉంది అని కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జిల్లాల స్థాయిలో కూడా టీడీపీ కూడా ఇప్పటికే జిల్లా కమిటీలు వేయడం జరిగింది. ఆ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 3 పార్టీల నేతలు కొత్తగా వచ్చారు కాబట్టి 3 పార్టీలు, ఏ పార్టీ బీజేపీ కావచ్చు, జనసేనకు సంబంధించిన 3 కమిటీలు కూర్చొని రాజకీయ విమర్శలు తిప్పికొట్టాలి. ఆయా జిల్లాల్లో వైసీపీ చేస్తున్న ఆ కార్యక్రమాలకి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పరిణామాలు, ముఖ్యంగా కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ స్థాయిలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్రంలో ఈ విధమైన కల్తీ లడ్డు వ్యవహారాన్ని చేసి తప్పు చేసిన వారే మరలా దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా వ్యవహారాలు చేస్తున్న పరిస్థితిని కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. ఇప్పటికే 3 పార్టీలు కలిసి చంద్రబాబు నివాసంలో విలేకరుల సమావేశం కూడా పెట్టి ఖండించడం జరిగింది. తర్వాత సిట్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఏకసభ్య కమిషన్ కూడా తన పని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. తాజా పరిణామాలు కావచ్చు, ఆయా జిల్లాలో వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా విమర్శలు చేస్తూ వైసీపీ చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకునే విధంగా అధికార పార్టీపై, కూటమిపై అనేక విమర్శలు చేస్తుంది. వీటిని గట్టిగా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇరువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. దాదాపు ఈ భేటీ గంట పాటు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 12 గంటలకు భేటీ అనుకున్నప్పుడు కూడా 1 గంట ముందే ఇది ప్రారంభమైంది. గంటన్నర ముందే ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇమీడియట్ గా చంద్రబాబు నివాసానికి వచ్చారు. దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కూటమి పార్టీలు అయితే చెప్తున్నాయి. రెగ్యులర్ గా సీఎం, డిప్యూటీ సీఎం అనేక అంశాల గురించి అప్పుడప్పుడు కలిసి చర్చించుకుంటూ ఉన్నారు. దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నారు. ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ఘన విజయం సాధించిందో అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఘన విజయం సాధించారు.
సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కూడా భావిస్తున్నారు. రాజ్యసభ సీట్ల విషయంలో కూడా 4 స్థానాలు కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది కాబట్టి జనసేనకు ఒక స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే కుల కాంబినేషన్ గురించి కూడా వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే కులానికి ఇస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది కావచ్చు. ఆ విధమైన కోఆర్డినేషన్ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉంది అంటున్నారు. ఎందుకంటే ఏదైతే జనసేన నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగంనేని రమేష్ రేసులో ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి ఎటువంటి వైఖరి ఉంటుంది, ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఈ విషయాన్ని చర్చించుకోవాలో వారు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా అంశాలు కీలకంగా చర్చిస్తున్నారు. ఢిల్లీలో పరిణామాలు కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి అనేక పథకాలకు సంబంధించిన నిధులు కావచ్చు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు కావచ్చు, పోలవరం పనులు కావచ్చు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తరచుగా ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్తున్నారు. నారా లోకేష్ కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ఏదైతే సౌత్ లో రాబోయే తమిళనాడు కావచ్చు, కేరళ ఎన్నికల్లో కూడా వీరి సహకారం కేంద్రం కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు కూడా వీరు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా మనకైతే కనిపిస్తుంది రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించే కీలక సమావేశం అయితే జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే అంత సమాచారాన్ని మొత్తం కూడా ఢిల్లీకి పంపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే కల్తీ లడ్డుకు బాధ్యత అసలైన వ్యక్తి ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని కూడా వీరు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఢిల్లీకి నివేదించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.